రైట్ ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇక ఆంధ్రజ్యోతిలో నేడు విస్తరణ మధ్యాహ్నం 12:19కి రాజ్భవన్లో ప్రమాణం అని చెప్పేసి 6 ఖాళీలో 3 మాత్రమే భర్తీ చేసే అవకాశం అని చెప్పి బీసీ ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితమైన ఒక వార్త కనిపిస్తుంది. సో బీసీల నుంచి వాకిడి శ్రీహరికి క్యాబినెట్ బెర్తు పక్క. ఇక ఎస్సీలలో మాలా మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ఉంటే మాదిగల్లో కవంపల్లి అడ్లూరి లక్ష్మణ్లో ఒకరికి ఛాన్స్ ఉంటుందట. ఇక ఎస్టీల నుంచి ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్, మరి ఓసీల నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదనట. విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుది జాబితాలో ఎవరుంటారన్న ఉత్కంఠ నడుస్తుందట. అందుబాటులో ఉండండి అంటూ సీఎం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాళె యాదయ్య, మందుల సామేలు శనివారం రాత్రి సీఎం రేవంత్ను కలిశారు. విస్తరణలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరారు. ఆదివారం అందుబాటులో ఉండండి, మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది, ఎవరికి వచ్చినా ఇప్పుడు కలిసి వచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి అని వారితో సీఎం అన్నట్టుగా సమాచారం. కాగా ఈ 5లో కవంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఎన్నాళ్ళు వేచిన మంత్రివర్గ విస్తరణ చివరిగా ఇన్నాళ్లకు జరగబోతుంది. ఆశాబావులు సామాజిక సమీకరణల వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3 తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా సమాచారం. అది కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి కావడంతో ఆయనకు బెర్తు ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అవకాశం దక్కనుంది. మరో బెర్తును కూడా ఎస్సీల నుంచి భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిక సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గాను, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరుగాను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇలా ఎస్సీల నుంచి మాలా మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున 2 ఎమ్మెల్యేలకు చోటు కల్పించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక 3 బెర్తులు కొత్త ఎమ్మెల్యేకేనట. క్యాబినెట్లో భర్తీ చేయబోయే 3 స్థానాలకు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకొనడం గమనార్హం. వీరిలో వివేక్ వెంకటస్వామి 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాత్రం తొలిసారినట. ఎంపీగా ఆయన పనిచేసిన ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాత్రం తొలిసారే. వాకిటి శ్రీహరి, కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన వారే. అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఉన్నాయంట. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్టీల నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్తో పాటు మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది కన్ఫామ్ అని చెప్పలేము, ఇది కాదు అని కూడా మనం చెప్పలేము. ఎందుకు? ఇటువంటి కథనాలు, ఇటువంటి వార్తలు ఎన్నోసార్లు వచ్చినాయి. బట్ ఈసారి పక్కా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. కానీ ఇవాళ 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరా అనేది మనం పక్కా చెప్పలేం. బట్ ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ఫిక్స్ చేసి పెట్టిర్రు. మరి 12 గంటలకు వస్తుందా రాదా తెలియదు. కానీ ఇప్పటికైతే మనకున్న అప్డేట్ ప్రకారము మరి ఇవాళ 10-11 గంటల సమయంలో పేర్లు ఖరారయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఒక చర్చ అయితే జరుగుతుంది. అందులో ప్రధానంగా ఒక 3 అవకాశం ఇస్తారట. మొత్తం 6 అవకాశం ఉంది మంత్రివర్గంలో. 6లో మొదటగా 3 ఫుల్ చేసి మిగిలిన 3 తర్వాత అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. 3లో మాలా మాదిగ సామాజిక వర్గాల నుంచి 2, ఇక బీసీ సామాజిక వర్గం నుంచి 1, మొత్తం 3 అవుతున్నది. వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గము, మరోవైపు మాలా మాదిగ నుంచి. సో మాలా వివేక వెంకటస్వామి అయితే మాదిగ కవంపల్లి, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయట. మరోవైపు ఇక ఎస్టీలకు కూడా అవకాశం కల్పించాలి, ఓసీ కూడా అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడితే ఓసీ పేరు సుదర్శన్ రెడ్డి వినిపిస్తుందట. సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తుందట. సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి పేరు వినబడతా ఉంటే ఇక రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రం తెర మీద కనబడట్లేదు. అంటే గతంలో రాజగోపాల్ రెడ్డి
నాకు మంత్రి పదవి వస్తుంది, నాకు హోంశాఖ ఇస్తే బాగుంటుందని ప్రచారం చేసుకున్నాడు కదా. మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇస్తే అని ఒక చర్చ జరుగుతున్నది. మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని జానారెడ్డి ఆపాడా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. గతంలో ఒక లేఖ రాసిన జానారెడ్డి, ఆ జానారెడ్డి లేఖ మీద కూడా రాజగోపాల్ రెడ్డి ఓ వేదిక మీద గరమైనటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ గుర్తొచ్చిరా ఈయనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అని చెప్పేసి ఆ రోజు చాలా సీరియస్ అయ్యండి ఎవరు? రాజగోపాల్ రెడ్డి. మరి నిజంగానే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఆపుతున్నాడా లేకపోతే ఇంకోరు ఆపుతున్నా అనేది పక్కన పెడితే మాత్రం మంత్రి పదవి విషయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డికి బ్రేక్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ 6 ఖాళీ ఉన్నాయి. 6లో 1 బీసీకి, 1 ఇక 2 ఎస్సీకి, 1 ఓసీకి. ఎన్ని అవుతున్నాయి? మొత్తం 4 అవుతున్నాయి. ఈ 4 ఓంగా ఇంకా ఎన్ని పెండింగ్లో ఉంటాయి? 2 ఉంటాయి. ఈ 2ట్లో 1 లెక్క ప్రకారం అయితే ఎస్టీకి ఇవ్వాలి, ఇంకొకటి మైనార్టీకి ఇవ్వాలి. సో మైనార్టీ వాళ్ళకంటే ఎవరైతే ఈ ముస్లిం సోదరులు ఉంటారో ముస్లింలకు మరొకటి ఇవ్వాలి. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది పక్కన పెడితే ఇక్కడ ఎస్టీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించి మాత్రం 2 ఉన్నాయి ఛాన్స్. కాబట్టి ఒక 4 అయితే భర్తీ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 4లో మరి ఎవరుంటారో తెలియదు. వాకిర్సి గారు అయితే ఫిక్స్ ముదిరాజు సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పిండు. సో ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉన్నది వాకిర్సి గారు కాబట్టి వాకిర్సి గారి ముదిరాజు ఫిక్స్. ఇక వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి, అడ్లూరు లక్ష్మణ్, ఇందులో ఎవరో ఒకరు ఎగిరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అది కవ్వంపల్లి అడ్లూరు అని తెలియదు. బట్ వివేక్ వెంకటస్వామి కన్ఫామ్ అనేటువంటి డిస్కషన్ అయితే నడుస్తుందంట. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ ఇవ్వాలనేది. రైట్.